సో 5 లక్షల కంటే తక్కువ ఉంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వద్దు. 5 లక్షల కంటే తక్కువ ఉంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వద్దు ఏంటి? ఎందుకు మీరు ఈ మాట మాట్లాడుతున్నారు? దీనికి ఏంటి మినిమం ఎస్టిమేషన్ అనేది? యావరేజ్ 5 లక్షలు లేకపోతే సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అనేది అసాధ్యం. కోచింగ్ అంత అవుతాయా? మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్కరికి క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. నేను ఫస్ట్ మీ thumbnail చూసింది కూడా అదే అయి ఉండొచ్చు. ఏంటి అంటే 5 లక్షలు ఇన్ ద సెన్స్ ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఖర్చు కాకపోయినా మీకు ఒక ఎస్టిమేషన్ చెప్తాను. మీకు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓవరాల్ కాస్ట్ ఎస్టిమేషన్ చెప్తున్నాను ప్రజెంట్ ఉన్న రియాలిటీని బట్టి. ఆన్ అన్ యావరేజ్ మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ వచ్చేసి 1,10,000 1,00,000 ఉంది. తర్వాత దీనికి మళ్ళీ ఆప్షనల్ సబ్జెక్ట్ మినిమం 30,000 ఉంది. అవునా? సో 1,00,000 మరి 30,000 1,30,000 మరి ఇంతటితో అయిపోతుందా? మీకు బుక్స్ అని, టెస్ట్ సిరీస్ అని, మళ్ళీ ఏదైనా డౌట్ అర్థం కాకపోతే మళ్ళీ సబ్జెక్ట్ మెంటర్షిప్ అని, లేకపోతే మళ్ళీ ఆన్సర్ రైటింగ్ అని, ఇలా చాలా ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ ఇక్కడే మనకి లేదన్నా కానీ మనం ఒక 2 సంవత్సరాల ప్రిపరేషన్ లో ఉంటే కనీసం కోచింగ్ కి ఖర్చు పెట్టాల్సిన ఖర్చు వచ్చేసి 2 లక్షలు. తర్వాత 3 లక్షలు ఎందుకు అంటే లేదన్నా కానీ ఎవ్రీ మంత్ తక్కువలో తక్కువ మన హైదరాబాద్ లో చూసుకుంటే 6,000 నుంచి 5,000 ఖచ్చితంగా నెలవారీ ఖర్చులు అవుతుంది. ఈ రకంగా ఆన్ అన్ యావరేజ్ మధ్యలో మనం ఇంటికి వెళ్ళి వచ్చినా కానీ ఇవన్నీ మనం లెక్కేసుకుంటే 2 years కి 5 lakhs అవుతుంది కంపల్సరీ. ఈ 2 years కి 5 lakhs కానీ లేకపోతే 4 lakhs అనుకోండి, 4 lakhs అన్న ఖర్చు పెట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే డెఫినెట్ గా ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవన్నీ కలిపి లేదన్నా కానీ 9 నుంచి 10 నెలలు పడుతుంది. సో ఇవన్నీ కూడా రియాలిటీ తెలుసుకొని మిమ్మల్ని రమ్మంటున్నాం. ఓకే, సో ఇప్పుడు 9 నుంచి 10 నెలలు పడుతుంది. మరి ప్రిపరేషన్ మంచిగా బాగా ఫుల్ ఫోకస్డ్ గా ఫుల్ ఎఫర్ట్స్ ఎనర్జీ పెట్టాలన్నా కానీ కనీసం లేదన్నా కానీ 2 సంవత్సరాల టైం అయితే మినిమం పడుతుంది. ఆ తర్వాత నేను ఫస్ట్ అటెంప్ట్ లో వస్తుందా, సెకండ్ అటెంప్ట్ వస్తుందా, లేకపోతే వస్తుందో రావట్లేదా, సక్సెస్ రేషియో ఎంత ఉంది, దీని గురించి నేను మాట్లాడట్లేదు. కనీసం 2 సంవత్సరాలు కూడా మీరు ప్రిపరేషన్ అవ్వలేకపోయిన పరిస్థితుల్లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది కూడా వేస్ట్ అని నేను అంటున్నాను. ఎందుకంటే పూర్తి కాదు, సిలబస్ కంప్లీట్ అవడానికి 9-10 నెలలు కోచింగే. మరి ప్యారలల్ గా చదువుకున్నా కానీ ఈ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ చూసుకున్నా మినిమం ఒక 2 years అనేది మినిమం గ్రేస్ పీరియడ్. ఈ 2 years కూడా మనం ఫైనాన్షియల్ గా తట్టుకోలేకుండా చాలా మంది దీని గురించి ఒక డౌట్ కూడా స్టూడెంట్ అన్నారు. మా ఇంట్లో ఏమో అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు సార్, తనకి క్రికెట్ అంటే పిచ్చి, 24 గంటలు క్రికెట్ గురించి ఆలోచిస్తున్నాడు. ఏదో ఒక చిన్న కోర్స్ నేర్చుకొని చిన్న జాబ్ లో జాయిన్ అవ్వాలా అందరిలాగే, లేకపోతే క్రికెట్ కోసం కష్టపడాలా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. మనం మాట్లాడుకుందాము ఇక్కడ. నేను డిమోటివేషన్ అని కాదు కానీ రియాలిటీ మాట్లాడుకుందాము. ఇది నీ కాదనప్పుడు నువ్వు కష్టపడాలా, మీ ఇంట్లో వాళ్ళు కష్టపడాలా? అది ఇప్పుడు అంటే ఇప్పుడుగా చెప్పాల్సింది. అంత హార్డ్ డెసిషన్ తీసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచే తీసుకోవాలి హార్డ్ డెసిషన్. సరే లేట్ అయింది, నిజంగా నీకు అంత ఇంట్రెస్ట్ ఉందంటే 24 సంవత్సరాల్లో సక్సెస్ రేషియో ఎంత ఉంది? 24 సంవత్సరాల నుంచి క్రికెట్ కెరీర్ ఇప్పుడు నువ్వు రంజీలో దాంట్లో నాకు అంత ఐడియా లేదు, ఇప్పటికిప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినా కానీ సక్సెస్ రేషియో ఎంత ఉంది? ఎవరో ఒకరు వచ్చారు, ఒకరిని చూసి మిగతా వాళ్ళ అందరూ వెళ్ళడం కరెక్టేనా అని మీరు ఆలోచించండి. మీరు అనుకోవచ్చు నేను నా లక్ష్యం కోసం పనిచేస్తున్నాను. ఈ క్రమంలో మన ఫ్యామిలీ మన వల్ల ఎంత స్ట్రగుల్ అవుతుందో ఆలోచించాలి, రైట్? సో చాలా మంది నాకు డబ్బులు లేవు సార్, నాకు మా నాన్న చిన్న కూలి పని చేస్తూ ఉంటాడు, లేకపోతే ఆటో తోలుతూ ఉంటాడు, రోజువారి కూలి. మరి ఇప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చా? సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు నీ కళ అయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళని కష్టపడాల్సిన అవసరం ఉందంటావా? నీ కళ కోసం నువ్వు కష్టపడు, అది న్యాయం కూడా. నీ కళ కోసం మీ ఇంట్లో మొత్తం ఫ్యామిలీని కష్టపడతానంటే సో అది అంత కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే దీనికి సంబంధించి మినిమం ఒక 3-4 లక్షలు కూడా లేకుండా నేను ప్రిపేర్ అవుతాను, నేను క్రాక్ చేస్తాను అంటే ఇక్కడ కేవలం డబ్బు ఉంటేనా అంటే కొంచెం రియాలిటీ మాట్లాడుకుందాం. కొంచెం డబ్బు అనేది అవసరం, కనీసం మన అవసరాలకు అవసరం. ఓకే, ప్రెజెంట్ అంటే ఆన్లైన్ తీసుకుంటున్నారు, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది నేను ఆన్లైన్లో కంటిన్యూ అవుతానంటే అవ్వచ్చు, బట్ ఆఫ్లైన్ ఎఫెక్టివ్గా ఉంటుంది, దట్ ఈస్ ట్రూ. బట్ స్టిల్ ప్రెజెంట్ ఉన్న సినారియోలో ఇప్పుడు నేను ఆన్లైన్లో స్టార్ట్ చేసి తర్వాత ఆఫ్లైన్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. దానికి సంబంధించి మీరు చేరే పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ మీరు ఆ విధంగా మాట్లాడుకోండి. నేను రెఫరెన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ కూడా ముందు ఆన్లైన్లో తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఆ తర్వాత ఈ కొంచెం సిచ్యువేషన్ అన్ని ఓకే అవ్వగానే మీరు ఆఫ్లైన్లో షిఫ్ట్ అవ్వాలంటే అవ్వచ్చు విత్ ద సేమ్ కాస్ట్ అండ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మినిమం ఒక 3-4 లక్షలు ఉంచి పెట్టుకోండి. సో అలా అయితేనే మీరు ప్రిపరేషన్లోకి రండి. ఎందుకంటే మనం ఎప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాను, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన మైండ్ ఓకే వర్క్ చేస్తుంది, కానీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే మాత్రం కంప్లీట్గా మైండ్ అనేది అప్సెట్ అవుతుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది అబౌవ్ కోర్సెస్. థ్యాంక్ యూ.